శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి నక్షత్ర యోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్రాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున మఖా నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఏ మంత్రాన్ని జపించాలి, ఏ యొక్క చెట్టుకి నీళ్లు పోసి పెంచి పోషించాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ యొక్క మఖా నక్షత్రం అన్నవరం వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తారు. ఎందుకంటే మఖా నక్షత్రం రోజున అన్నవరం పుణ్యక్షేత్రంలో స్వామివారికి విశేషంగా అభిషేకాలు అనేవి జరుగుతాయి, విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి, వ్రతాలు విశేషంగా జరుగుతాయి. కాబట్టి ఈ మఖా నక్షత్రం వారు అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం వల్ల ఏడాదికి 2 సార్లైనా కనీసం 6 నెలలకు ఒక్కసారి ఇంట్లో పౌర్ణమి నాడు కానీ మఖా నక్షత్రం రోజున కానీ ఈ యొక్క మఖా నక్షత్రం వారు రమా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం చాలా మంచి ఫలితాలను కలగజేస్తుంది. అదేవిధంగా మీరు నవగ్రహాలన్నింటిలో కూడా కేతు గ్రహాన్ని ఆరాధించడం వల్ల మీకు వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో అన్నింటిలో కూడా మంచి మేధస్సు అనేది కలుగుతుంది. అదేవిధంగా కేతువు అనుగ్రహం కోసం మీరు శనివారం కానీ ఆదివారం కానీ ఉలవలు అని దొరుకుతాయి. ఆ ఉలవలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం చేయడం కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న గోశాల దగ్గర మీ శక్తి కొలది ఉలవలు పట్టుకెళ్ళి మీరు స్వయంగా గోమాతకి సమర్పించండి. లేదా మీ శక్తి కొలది ఉలవలు కొని గోశాలలో ఇవ్వండి. అక్కడ నిరంతరం కూడా గోవులకు పెట్టమని చెప్పండి. మీకు మంచి విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది. అదేవిధంగా మీరు ప్రతినిత్యం కూడా ఓం సత్యదేవాయ నమః, ఓం గం గణపతయే నమః ఈ యొక్క 2 మంత్రాలు కూడా నిరంతరం చదువుకుంటూ ఉండండి. మీరు గణపతిని ఎంత ఆరాధిస్తే మీకు అంత మేలు జరుగుతుంది. అదేవిధంగా పౌర్ణమి రోజున కానీ పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి నాడు కానీ మీరు అన్నవరం వెళ్ళి ఆ స్వామివారిని దర్శించి ఒకరోజు అక్కడ ఉండి వ్రతం చేసుకుని రండి. మీకు చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ కూడా వేగవంతంగా ముందుకు వెళ్తాయి. కాబట్టి ఈ యొక్క మఖా నక్షత్రం వారు ఓం గం గణపతయే నమః నిరంతరం జపించవలసిన మంత్రం. మీరు ఆరాధించవలసిన దైవం వినాయకుడు, సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా చూసినా ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించినా కూడా మీకంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క మఖా నక్షత్రం వారు రావి చెట్టు దగ్గర ప్రతి శనివారం నాడు పౌర్ణమి నాడు కూడా ఆ యొక్క రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి ఆవునేతితో దీపారాధన చేసి ఒక 27 సార్లు ప్రదక్షిణ చేసి ఆ రావి చెట్టు దగ్గర ఏదైనా చిన్న బెల్లం ముక్క లాంటిది నైవేద్యంగా సమర్పించి అక్కడ పసుపు కుంకుమ వేసి రావి చెట్టును పూజించండి. మీకంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మఖా నక్షత్రం వారు అన్నవరం క్షేత్రాన్ని సందర్శించడం మంచిది. నిరంతరం గం గణపతయే నమః మంత్రాన్ని జపించండి, గణపతిని ఆరాధించండి. అదేవిధంగా నెలలో ఒకసారి సంకటహర చతుర్థి అని వస్తుంది. ఆ సంకటహర చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళి గరిక పూజ చేయించుకోండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఉలవలు దానం చేయడం కానీ గోమాతకి దానాగా సమర్పించడం కానీ చెయ్యండి. అదేవిధంగా ఈ యొక్క నక్షత్రం వారు ఈ యొక్క పరిహారాలతో పాటు మీ జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకుని ప్రస్తుతం నడుస్తున్న దశ ఏమిటి, దానికి మీరు ఏ పరిహారం చేయాలి, మీరు ప్రస్తుతం ఏమి చేస్తే మీకు కలిసి వస్తుంది, ఈ యొక్క నేను చెప్పిన పరిహారాలతో పాటు ప్రస్తుతం మీ జాతకంలో నడుస్తున్న దశకి సంబంధించినటువంటి గ్రహాన్ని కూడా ఆరాధిస్తే మీకు సంపూర్ణ ఫలితాలు కలుగుతాయి. వాటి కోసం మమ్మల్ని సంప్రదించి మీ యొక్క సమస్యల నివారణ చేసుకుని మంచి ఫలితాలు పొంది సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.